నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాకిస్తాన్పై భారత్ చేస్తున్న ధర్మయుద్ధంలో మోదీ ఆధ్వర్యంలో భారత సైన్యం విజయం సాధించాలని కోరుతూ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకొట్ట తాతాజీ ఆధ్వర్యంలో దేవాలయాల్లో ప్రత్యేక పూజలు. లేబర్ కోడ్లు రద్దు చేయాలనే డిమాండ్తో ఈ నెల 20న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి. సిఐటియు జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు. అన్నా క్యాంటీన్లో అల్పాహారాన్ని రుచిని పరిశీలించడానికి వెళ్లి రుచి పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన కూటమి నాయకులు. కాళేశ్వరం సరస్వతీ నది పుష్కర స్నానాల కోసం స్పెషల్ బస్ వేసిన తాడేపల్లిగూడెం ఆర్టీసీ. టికెట్లు రిజర్వ్ చేసుకోండి. డిపో మేనేజర్ బయసన్ మూర్తి. బీజేపీ నాయకత్వ పిలుపు మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో పాకిస్తాన్పై ఉగ్రవాదులను అంతం చేసే విధంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని, భారత సైన్యంకు భగవంతుడి ఆశీస్సులు కావాలంటూ స్థానిక 5వ వార్డు శ్రీనివాస రామాలయంలో శనివారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పెద్ద శివాలయం నందు నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకొట్ట తాతాజీ ఆధ్వర్యంలో అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణ బీజేపీ అధ్యక్షులు దువ్వా శ్రీను, జాతీయ కార్యవర్గ సభ్యులు కర్రి ప్రభాకర్ బాలాజీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు, జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు పట్నాల రాంపండు, బీజేపీ నాయకులు రామగాని సత్యనారాయణ, ముప్పిడి సురేష్ రెడ్డి, చిట్యాల రాంబాబు, పాటే నాగేశ్వరరావు, గరగా ప్రసాద్, గోకా మహాలక్ష్మి, వెంకటలక్ష్మి, ఎస్వి రంగారావు, పంజా బసవన్న, తామరాడ చిన్న, కంచర్ల రాజా, ఆరాధ్యుల అంజీ, కసిరెడ్డి నాగదుర్గ, సన్నిధి లక్ష్మీదుర్గ, కళ్యాణి, పిన్నింటి రామకృష్ణ, ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి భారతదేశం ఈరోజు జరుగుతున్న ఈ యొక్క ఎదురు దాడులు, ఈ యొక్క ముష్కరుల్ని దాడి చేస్తూ భారతదేశం చేస్తుంటే, పాకిస్తాన్ కవ్వింపు చర్యలు చేస్తూ సరిహద్దు పొడుగంతా అమాయక ప్రజల మీద యుద్ధం చేస్తుంది. మరి దానికి అనుగుణంగా రాష్ట్ర పార్టీ ఆదేశారం ఎవరు ఏరియాలో ఉన్న వాళ్ళ గుళ్ళు వాళ్ళు కూటమి సభ్యులు, ఎన్డీఏ కూటమి సభ్యులు అందరూ కూడా ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆ దేవాలయాలకు వెళ్ళి దైవ అనుగ్రహం కూడా పొందేలాగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కానీ, మన భారతదేశం తరఫున పోరాడుతున్న వేరే సైనికులకు కానీ విజయం చేకూరేలాగా, సంక్షేమంగా విజయంతో ఇళ్ళకొచ్చేలాగా దీవించమని భగవంతుని కోరుకోమని రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం ఈరోజు మరి తాడేపల్లిగూడెం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి టెంపుల్లోను, అలా గోగులేర స్వామి గారు వెంకటేశ్వర స్వామి టెంపుల్లోను పెద్ద ఎత్తున కూటమి సభ్యులు పాల్గొని అక్కడ రాముల వారిని, ఇక్కడ శివుణ్ణి ఇద్దరిని కోరుకోవడం జరిగింది. ప్రతి వ్యక్తి కూడా భారతీయ జనతా పార్టీ అనే కాకుండా భారతదేశంలోనూ ఉన్న ప్రతి వ్యక్తి మీ దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్ళి ఆ దేవాలయంలో స్వామి కరుణా కటాక్షాలు మన దేశం మీద ఉండాలని, మన వీర సైనికుల పోరాటంలో విజయం సాధించి సుఖంగా ఇళ్ళకి రావాలని, అలా బాల్య ప్రేమలు కలవాలని కోరుకోవాలని, అందరం కూడా ఈ కార్యక్రమం చేయాలని కోరుకుంటూ, మరి ఈ రోజు జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ఆ నరేంద్ర మోడీ గారికి ఆరోగ్యం, ఆయన ఏది తలిస్తే అది విజయం చేకూరేలా భగవంతుడు ఇవ్వాలని, అలాగే మన వీర సైనికులు అందరూ కూడా క్షేమంగా కుటుంబాలకు చేరాలని విజయంతో కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఆధ్యాత్మిక చింతనతో మరి ఏదైతే రామాలయంలోనే ఉదయమే మరి అక్కడ అర్చన చేయించడం, అలాగే పెద్ద శివాలయంలో మరి అభిషేకం ఏర్పాటు చేసి, ఏదైతే పహల్గాలంలో మరి పాకిస్తాన్ ద్వారా మన భారతీయులు సుమారు 27 మందిని కాల్చి చంపేయడం జరిగింది. తండ్రి ముందు కొడుకుని, భార్య ముందు భర్తని ఇలాగా చాలా దారుణంగా చంపడం జరిగింది. మన భారతీయులందరూ కూడా చూడడం జరిగింది. ప్రజల్లోంచి ఒక మంచి ఆలోచన, ఏదైతే భారతదేశంలోంచి ఎప్పటి నుంచి పాకిస్తాన్కి భారతదేశానికి ఉన్న యుద్ధం ఎప్పుడు జరుగుద్దని ఒక ఆలోచన మన అందరిలో మెదిలేదు. దాన్ని ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన భారతదేశాన్ని
సత్తా చాటే విధంగా ఇవాళ యుద్ధం చూస్తుంటే మేము సైతం అంటూ కూడా ఎన్డీఏ కూటమి సభ్యులు కానీ ప్రజలు కూడా స్వచ్ఛందంగా వెళ్ళాలని ఒక ఆలోచనతో దృఢ సంకల్పంతో ధైర్యంతో ఉన్నారు. ఇవాళ సైనికులు కూడా మరి ఎలా వర్క్ చేస్తున్నారు అనేది చూడటం జరుగుతుంది. ఏదైతే వాళ్ళు పంపించిన యుద్ధ విమానాలని మన సైనికులు కూడా తిప్పికొట్టడం, మరి ఏదైతే వాళ్ళ స్థావరాలని ఉగ్రవాదులు ఉన్నారో ముష్కరులు ఉన్నారో మరి వాళ్ళందరినీ కూడా హతం చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ అలాగే కూటమి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మోడీ గారికి అలాగే త్రివిధ దళాల సైన్యానికి దేవుడి ఆశీస్సులు ఉండాలని, అలాగే మన దేశంలో దేశద్రోహులకి బుద్ధి రావాలని కూటమి నేతల ఆధ్వర్యంలో మన తాలూకా సెంటర్లో ఉన్న అక్కడ శివాలయంలో పూజలు చేసి, అలాగే డిహెచ్ చెరువు దగ్గర ఉన్న గోగుల వీరస్వామి రామాలయంలో, అలాగే తాడేపల్లిగూడెం పెద్ద శివాలయంలో అభిషేకాలు అర్చనలు తాతాజీ ఆధ్వర్యంలో, అలాగే కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో చాలా పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి, అలాగే ఆ భగవంతుడు మన భారత సైనికులకి శక్తినిచ్చి విజయాన్ని ఇచ్చి మోడీ గారు కోరుకున్న ఏదైనా సరే ఏ కార్యక్రమం సరే విజయవంతంగా అతనికి విజయవంతం చేయాలని చెప్పి ఆ భగవంతుడు ఆశీస్సులను కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రతి చోట కూడా వారికి చేరువలో ఉన్నటువంటి దేవాలయాల్లో భారత దేశాన్ని యొక్క భద్రత కోరుతూ భారత సైన్యానికి శక్తినివ్వాలనేటువంటి, అలాగే భారతదేశాన్ని అంతిమంగా విజయం చేకూరాలని ఈ సందర్భంగా సైనికులు ప్రదర్శిస్తున్నటువంటి వాళ్ళ యొక్క సాహసాలనికి మరింత ఆ భగవంతుడు శక్తినివ్వాలని ఈ పోరాటంలో తుది పోరాటంలో విజయం సాధించాలని కోరుతూ ఇక్కడ దేవాలయంలో పూజలు నిర్వహిస్తున్నాం రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు. ఆ విధంగా తాడేపల్లిగూడెంలో భారతీయ జనతా పార్టీ మరి పట్టణ కమిటీ తరఫున, అలాగే తాతాజీ గారు, దువ్వా శ్రీను, అలాగే జనసేన నాయకుడు కాశీ, అలాగే మన రాంపండు వీరందరి యొక్క సహకారంతో అట్లాగే భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ సందర్భంలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. లేబర్ కోడ్ రద్దు చేయాలని మే నెల 20న జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలంటూ సిఐటియు జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. స్థానిక సిఐటియు అనుబంధ తాడేపల్లిగూడెం చింతపండు మార్కెట్ జట్టు వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశం శనివారం పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో నరమాల కృష్ణ అధ్యక్షతన జరిగింది. సిఐటియు జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు, పట్టణ కార్యదర్శి కర్రెడ్ల రామకృష్ణను మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం చూస్తుందని ఆరోపించారు. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఈ నెల 20న తలపెట్టిన సమ్మెలో ప్రతి కార్మికుడు ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ అధ్యక్షులు జవ్వాది శ్రీను, తంగేటి శ్రీనివాస్, ఏలూరు వేణు, వారా సురేష్, యలమంచిలి అప్పారావు యూనియన్ సభ్యులు హాజరయ్యారు. దేశంలో ఉన్నటువంటి దాదాపు 44 కార్మిక చట్టాలని ఈ దేశంలోనే పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. ఇప్పటికే చట్టాలని పార్లమెంట్లో ఆమోదం చేసి ప్రజల మీద రుద్దడం కోసం కార్మిక వర్గాన్ని మరింత బానిసత్వాన్ని తీసుకెళ్లే విధంగా ఈ చట్టాలు మారుస్తోంది. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతు సంఘాలు, అలాగే వ్యవసాయ కూలీలు కూడా ఈ సమ్మెకు పిలుపునిస్తూ ఉన్నాయి. ఈ చట్టాలు కానీ అమలైతే కనుక, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టాలుగా అమలైతే కనుక కార్మికుడు అనేవాడు బానిసత్వంలోకి వెళ్లే పరిస్థితుంది. యజమానుల యొక్క దయాదాక్షిణ్యం మీద ఆధారపడే పనిచేసే విధంగా ఈ చట్టాలు మార్చేసే పరిస్థితుంది. అందుకోసం ఈ చట్టాలని కార్మికులు పోరాట సాధించుకున్న చట్టాలు ఇవి. ఆ చట్టాలను ఇప్పటివరకు కూడా అమలు చేస్తా ఉన్నారు. ఆ చట్టాలు కొద్దిపాటు ఉన్న చట్టాలను కూడా కార్మికులను కొద్దిపాటు చట్టాలు కొత్త చట్టాలు తీసుకురావడం అనేసి ఉన్న చట్టాలు మార్చేసే పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం వస్తుంది. కాబట్టి ఈ చట్టాల మార్పును తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ చట్టాలు మార్చడం ద్వారా కార్మికులు ఉన్నటువంటి సంఘం పెట్టుకునే హక్కు కానివ్వండి, సమ్మె చేసే హక్కు కానివ్వండి, అలాగే పోరాట సాధించుకునే హక్కులన్నీ కూడా కోల్పోయే పరిస్థితుంది. కాబట్టి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రానున్న కాలంలో జరిగే సమ్మెని మీరంతా కూడా జయప్రదం చేయాలని కార్మిక ఉద్యోగ వర్గాలకు విజ్ఞప్తి. పెట్టుబడిదారుల యొక్క లాభాల కోసం బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్లు రద్దు చేయాలని, అలాగే కార్మిక చట్టాలు అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అసంఘటిత రంగంలో ఉన్న వారికి వెల్ఫేర్ చట్టం అమలు చేయాలని, అలాగే సంక్షేమ బోర్డును అమలు చేయాలని కోరుతూ మే 20 తారీఖున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు కార్మికులు, ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చినాయి.
దీనిలో భాగంగానే ఈరోజు తాడేపల్లిగూడెం పచ్చలపల్లి సుందరి భవనంలో చింతపండు మార్కెట్ జట్ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశం జరిగింది. మే 20వ తారీఖున జరుగుతున్న సమ్మెను జయప్రదం చేయాలని పిలిపివ్వడం జరిగింది. ఈ లేబర్ కోడ్లు వస్తే కార్మిక చట్టాల్లో వస్తున్న మార్పులు, అలాగే కార్మికులు జరుగుతున్న అన్యాయాలు, అలాగే కార్మికులకి అనేక సదుపాయాలు కోల్పోతా ఉన్నారన్న విషయాల మీద ఈ సర్వసభ్య సమావేశం తీర్మానం చేసింది. స్థానిక తాలూకా ఆఫీస్ సెంటర్లోని అన్నా క్యాంటీన్ వద్ద ఆహారాన్ని కూటమి నాయకులు శనివారం ఉదయం పరిశీలించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సూచనల మేరకు కూటమి నాయకులు అన్నా క్యాంటీన్ వద్దకు వెళ్లి అల్పాహారాన్ని రుచి చూశారు. అల్పాహారంగా ఉన్న ఇడ్లీ, పొంగల్ రుచి చూశారు. రుచిని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. కూపన్ల కొనుగోలు చేసి కొంతమందికి ఉచితంగా ఇచ్చారు. జనసేన పట్టణ అధ్యక్షులు వత్తనపల్లి కాశీ, పట్టణ బీజేపీ అధ్యక్షులు దుబాశ్రీను, కూటమి నాయకులు రౌతు సోమురాజు, కేశుభట్ల విజయ్, అత్తిలి బాబీ, 28వ వార్డు ఇన్ఛార్జ్ కిషోర్, రామగాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 27, 28 వార్డులో ఇటీవల జరిపిన వార్డు బాటలో వచ్చిన ఫిర్యాదులను మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లడంతో డ్రైనేజీ, లో వోల్టేజీ సమస్యలు పరిష్కరించబడటంతో కూటమి నాయకులు శనివారం అక్కడికి వెళ్లి సమస్యల పరిష్కారం అయిందో లేదో అని పరిశీలించారు. తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు, ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు మరి ప్రతి ఒక్కరోజు కూడా వార్డు బాట జరుగుతుంది ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో. మరి ఏదైతే ఈరోజు 27, 28, 29 3 వార్డులో కూడా మొన్న తీసిన ఏదైతే డ్రైనేజీ, ఎలక్ట్రికల్, వాటర్ లైను, మరి లో వోల్టేజ్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా పరిష్కారం అయినాయా లేదా అనే విధానం మీద మేము రావడం జరిగింది. వాళ్ళు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు వెంటనే కమిషనర్ గారు ఆదేశించిన వెంటనే ఇక్కడ శానిటరీ విభాగం కానీ సచివాలయం స్టాఫ్ కానీ వెంటనే ఆ వార్డు తిరిగిన సమస్యల మీద స్పందించి వెంటనే ఎక్కడికక్కడ మరి నీట్గా వర్క్ చేయించడం జరిగింది. నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఇటువంటి ఎమ్మెల్యే మనకి ఉన్నందుకు. అలాగే అధికారి కమిషనర్ గారు కూడా మంచి స్థాయిలో ఆయన బాటలో ఏదైతే అభివృద్ధి పథంలో ఈ సచివాలయం స్టాఫ్ను కూడా అందరినీ కూడా నడిపించినందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు. తాడేపల్లిగూడెం వార్డులో ఉన్నటువంటి సమస్యలు డ్రైను, అట్లాగే లో వోల్టేజ్ సమస్యలు, మరి ఇతరత్ర పుర ప్రజలు ఇబ్బంది పడే పారిశుద్ధ్య పరిస్థితులకు, తాగునీరు, ఈ విషయాలపై అవగాహన చేసుకుంటూ ఎవరికి ఏ సమస్య వచ్చిందో వార్డులో బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో శ్రీ కూటమి నాయకులతో కలిసి వార్డులు సందర్శించి ఏ సమస్యలు, ఈ పారిశుద్ధ్యం, తాగునీరు, లో వోల్టేజ్, మరి వారి వ్యక్తిగత సంబంధించి సాధక బాధకాలను చెప్పుకోవడం, దాన్ని వెంటనే అధికారులకు తెలియపరచడం, తక్షణమే పరిష్కరిస్తున్నారు 2-3 రోజుల్లో. ఈ కార్యక్రమం చాలా బాగుంది. ఇది మంచి ప్రభుత్వం అనడానికి రాష్ట్రంలో ఎన్నో మంచి పనులు జరుగుతున్నాయి. అలాగే ఈ కూటమి ప్రభుత్వం మన శాసనసభ ప్రాంతంలోనే కాక మన పట్టణంలో కూడా ఇది మంచి ప్రభుత్వం అనే విధంగా మన వర్తనాపల్లి కాశీ గారి ఆధ్వర్యంలో మమ్మల్ని అందరినీ కలుపుకొని కూటమి నాయకుల్ని చేయడం చాలా సంతోషం. గత 20 రోజులుగా ప్రతి వార్డు నా వార్డు అని భావించి వర్తనపల్లి కాసన్నయ్య తిరుగుతున్న ఈ వార్డు బాటకి ప్రత్యేక స్పందన వస్తుంది. ఇలాగా ఈ స్పందన రావడమే కాకుండా ప్రజలు కూడా వాళ్ళు చెప్పే సాధక బాధలు, డ్రైనేజీ సమస్య, వాటర్ సమస్య, అలాగే కొంచెం మాకు పెన్షన్ సమస్య, టిట్కో ఇల్లు సమస్య, ఇలాంటి సమస్యలన్నీ చెప్తున్నారు. ఇవన్నీ కొంచెం ముందుగా అవ్వవు కాబట్టి వాటర్ సమస్య, డ్రైనేజీ సమస్య మాత్రం తక్షణంగా 2 రోజుల్లోనే పరిష్కరిస్తున్నారు. అలాగే 27వ వార్డులో నేను చేసిన కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. ఇన్ని రోజుల్లో ఎప్పుడు చేయలేదమ్మా, మీరు ఇలా చేస్తున్నారు. మీ శానిటరీ సిబ్బందికి అలాగే బొలిశెట్టి శ్రీను గారికి మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతామని మా తరపున చెప్పమని చెప్పి వార్డులో చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ నెల 15వ తేదీ నుండి జరుగు కాళేశ్వరం సరస్వతీ నది పురస్కారాలకు భక్తులు స్నానాలు చేసుకునే అవకాశం కల్పించడానికి తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో స్పెషల్ బస్సును వేసిందని డిపో మేనేజర్ వైఎస్ఎన్ మూర్తి తెలిపారు. 15వ తేదీ సాయంత్రం 7 గంటలకు తాడేపల్లిగూడెం డిపో నుండి బస్సు బయలుదేరి వరంగల్ భద్రకాళీమాత, 16న వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దర్శనం, ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అనంతరం కాళేశ్వరం నదీ స్నానాలు అనంతరం 18వ తేదీ ఉదయానికల్లా తిరిగి బస్సు చేరుకుంటుందని అన్నారు. టికెట్ ఛార్జీ ఒక్కొక్కరికి 2,100 రూపాయని, రాదలుచుకున్న వారు వెంటనే రిజర్వేషన్ చేయించుకోవాలని కోరారు. మరి ఈ సంవత్సరం సరస్వతీ నది పుష్కరాలు జరుగుతున్నాయి. మరి సరస్వతీ నది పుష్కరాలు ఎక్కడో మనం హర్యానాలోకి
వెళ్ళి అక్కడ దర్శించుకోవడం, స్నానం చేయడం కష్టం కనుక మన పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరంలో ఈ అంతర్వాహినిగా ప్రవహిస్తున్నటువంటి సరస్వతీ నది పుష్కరాలు వేడుకగా జరపబడుతున్నాయి. ఈ నెల 15వ తేదీ నుండి మరి జరపబడేటువంటి ఈ సరస్వతీ నది పుష్కరాలకి ఏపీఎస్ఆర్టీసీ తాడేపల్లిగూడెం డిపో నుంచి 2+2 పుష్ బ్యాక్ సూపర్ లగ్జరీ బస్సుని నడిపిస్తున్నాము. ఈ బస్సు 15వ తేదీన సాయంత్రం 7 గంటలకు బయలుదేరి మొట్టమొదటిగా వరంగల్ భద్రకాళి మాత టెంపుల్కి తీసుకెళ్ళి అక్కడ దర్శనం చేయించుకుని అక్కడి నుంచి వేములవాడ మరి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దర్శనం, ఆ తర్వాత కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయ దర్శనం, ఆ తర్వాత ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దర్శనం చేసుకుని ఆ మరుసటి రోజున కాళేశ్వరం వెళ్ళి కాళేశ్వరంలో మరి పవిత్రమైనటువంటి సరస్వతీ నది స్నానం చేసుకుని పుష్కర స్నానం చేసుకుని ఆ తర్వాత మహాకాళేశ్వరుడి దర్శనం చేసుకుని ఆ రోజు అక్కడి నుంచి రామప్ప వెళ్ళి రామప్ప దేవాలయం కూడా దర్శనం చేసుకుని ఆ రోజు రాత్రి బయలుదేరి ఆ మరుసటి రోజు ఉదయం మళ్ళీ తాడేపల్లిగూడెం చేరుతుంది. ఒక్కొక్కరికి ఛార్జీ కేవలం 2100 మాత్రమే. మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇప్పుడు చిన్న విరామం. అతి తక్కువ ఫీజులతో మానవతా విలువలతో కూడిన అత్యుత్తమ విద్యా బోధనకు శ్రీ సత్యసాయి విద్యాలయం. అర్హత, అనుభవం కల అధ్యాపక సిబ్బంది, ప్రశాంత వాతావరణంలో సువిశాల భవనం, బాల వికాస్ తరగతుల నిర్వహణ, ఐఐటి తరగతుల నిర్వహణ, స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ పై ప్రత్యేక తరగతులు, డ్రాయింగ్, డాన్స్, యోగా, గేమ్స్, డిజిటల్ క్లాసెస్ లో కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఆర్ఓ వాటర్ ఫెసిలిటీ, ఆటో వ్యాన్ ఫెసిలిటీ, సాంస్కృతిక, సాంకేతిక, సామాజిక, క్రీడా రంగాలలో పోటీ ఏదైనా అద్భుత ప్రతిభ మా విద్యార్థుల సొంతం. 2025 10వ తరగతి ఫలితాలలో 591 మార్కులు సాధించిన మీసాల దేవకి మరియు అత్యధిక మార్కులు సాధించిన మా విద్యార్థులకు శుభాకాంక్షలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి శ్రీ సత్యసాయి విద్యాలయం, సత్యసాయి మందిరం దగ్గర, డిఎస్ చెరువు సెంటర్, సుబ్బారావుపేట, తాడేపల్లిగూడెం. ఫోన్ 228822, సెల్ 9440183727. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, పైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536, సెల్ 9121754595.
భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో భారత సైన్యం విజయం సాధించాలని కోరుతూ బీజేపీ పట్టణ మాజీ అధ్యక్షులు ముప్పిడి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక కోతిబొమ్మ సెంటర్లోని వినాయకుడు శ్రీ మహాలక్ష్మి సాయిబాబా ఆలయాల్లో శనివారం ప్రత్యేక పూజలు చేయించారు. యుద్ధంలో పాల్గొంటున్న సైనికులకు శక్తి సామర్థ్యాలు ఆయుష్ని ఇవ్వాలని ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ముప్పిడి సురేష్ రెడ్డితో పాటు బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి పాటి నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి వన్నెంరెడ్డి నవీన్, బీజేపీ నాయకులు కోనేరెడ్డి సత్యనారాయణ, ఎస్వి రంగారావు, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి పడాల కావ్యారెడ్డి, అడప రమేష్ కుమార్, ఇమ్మది బెనర్జీ, చెరుకూరి గంగాధరరాజు, తామరాడ చిన్న, ఆండ్రోతు వెంకటేశ్వరరావు, ఎంవి రత్నం, గుడిమెట్ల భాస్కర్ రెడ్డి, జేవి కృష్ణారావు, ముత్తా చిన్ని, పిన్నెంటి రామకృష్ణ, పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు తడాల సూర్యకుమారి, కర్రి విజయకుమారి, చవ్వాకుల సత్యవతి, గంటా వెంకటలక్ష్మి, తడాల సత్యవతి, తాయారు తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 22వ తారీఖున పగల్గాల్లో జరిగిన పాకిస్తాన్ ఉగ్రదాడి వ్యతిరేకంగా మన భారతీయులు సైన్యంలో ధర్మం కోసం, దేశం కోసం పనిచేసే మన సైనికులు ఈ రోజున యుద్ధంలో పాల్గొనడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ధైర్యాన్ని, ఆరోగ్యాలను ఇచ్చి మనం ఏదైతే దురాక్రమణతో మన మీదకు యుద్ధ వాతావరణాన్ని ప్రదర్శించిన పాకిస్తాన్ని తొలగించే వరకు కూడా ధైర్య సాహసాలు ఇచ్చి మన సైన్యానికి ఏమాత్రం కూడా ప్రాణహానికి జరగకుండా వాళ్ళందరి గురించి కూడా ప్రతి ఇంట్లో కూడా ప్రతి గుళ్ళో కూడా సైనికులు, మన వీర సైనికుల్ని మంచి ప్రయోజనకరంగా ఉండి ఏ మహిళలు కూడా అన్యాయం జరగకుండా ఉండే విధంగా మన అందరం కూడా పూజలు చేసి మన సైనికులకి మన యోగక్షేమాలను మనం కాపాడుకోవాలని కోరుకుంటూ, మనకి పాకిస్తాన్కి జరుగుతున్న యుద్ధంలో మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆత్మస్థైర్యం, ధైర్యం, ఆయుష్ అన్నీ కూడా మరి ఆశీస్సులు, దేవుడి ఆశీస్సులు ఉండాలని, అలాగే మరి సైనికులకి, త్రివిధ దళాధిపతులకి, భారతదేశ ప్రజలందరికీ కూడా మరి విజయం, మన భారతదేశ విజయం సాధించాలని ఉద్దేశంతో ఈ రోజున కోతిబొమ్మ సెంటర్లో సాయిబాబా, అలాగే లక్ష్మీదేవి, వినాయకుడు దేవాలయంలో మరి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. దీనికి మరి భారీ ఎత్తున భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు మరి హాజరయ్యి మరి దిగ్విజయం చేసినందుకు వారికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర భాగంగా వారికి ఎవరైతే మన ఆర్మీ ఉందో వారికి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడానికి కోసం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు స్థానిక కోతిబొమ్మ సెంటర్లో గల లక్ష్మీదేవి గుడి వద్ద మన బీజేపీ నాయకులందరూ, కార్యకర్తలు కలిసి పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే జరగబోయే యుద్ధంలో వారికి ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసమని వారి పేరు మీద పూజలు చేయించడం, అలాగే వీరికి మనోధైర్యాన్ని ఇవ్వాలని, అలాగే ప్రధానమంత్రి మోడీ గారికి కూడా గొప్ప ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ సెలవు. గత నెల 22న పెహల్గాంలో జరిగిన ఉగ్రవాది దాడికి ప్రతీకారంగా మన దేశ సైనికులు చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో భారత్ సత్తా చూపించినందుకు ప్రభుత్వానికి, సైన్యానికి అలంపూర్లోని టీబీఆర్ సైనిక్ స్కూల్ చైర్పర్సన్, ఎక్స్ సర్వీస్మెన్ సైనిక్ స్కూల్ కన్వీనర్ టి భోగేశ్వరరావు అభినందనలు తెలిపారు. ఆయన శిక్షణ పొందుతున్న విద్యార్థులతో జాతీయ జెండాలను పట్టుకుని భారత సైన్యానికి, ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. యుద్ధంలో వీరమరణం పొందిన భారత సైనికుడు మురళీ నాయక్కు నివాళులర్పించారు. గత నెల అంటే ఏప్రిల్ 22వ తారీఖుని తీవ్రవాద చర్య జరిగింది. దానిలో 26 మంది మహిళల సింధూరాన్ని చేసే విధంగా తీవ్రవాదులు మతపరంగా హిందువులను తెలుసుకొని కూడా వాళ్ళని నిర్దాక్షిణ్యంగా కాల్చిపారేశారు. దానికి ప్రతీకారం మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు మొన్న 7వ తారీఖు ఉదయం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాల మీద 9 చోట్ల మన భారతదేశ సైన్యం, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అంతా కూడా కలిపి సంయుక్తంగా ఆపరేషన్ సింధూర్ అనే సింధూర్ అనే పేరు పెట్టి అటాక్ చేసి రాత్రికి రాత్రి సుమారు 100 మంది తీవ్రవాదుల్ని మట్టుపెట్టడం జరిగింది. సో ఈ క్రమంలో మన భారత సైనికుల్లో సేవ చేస్తున్న మన రాష్ట్రానికి చెందిన ఈయన మురళీ నాయక్ అనే మన సైనికుడు
యుద్ధంలో పాల్గొని వీర మరణం పొందడం జరిగింది. మనందరి కోసం వాళ్ళందరూ కూడా సరిహద్దుల్లో ప్రాణాలు తెగించి కూడా వాళ్ళు త్యాగాలు చేస్తున్నారు. ఈ వీర జవాన్ మురళీ నాయక్ గారికి కూడా మనం అమర్ రహే అని చెప్పి గట్టిగా నివాళులర్పిద్దాం. భారతదేశంలో పాకిస్తాన్ దాడుల నేపథ్యంలో సరిహద్దుల్లో ఉన్న సైనికులు సురక్షితంగా ఉండాలని కోరుతూ తెలుగు తల్లి రక్షా కార్మికుల సంఘం అధ్యక్షులు టీడీపీ సీనియర్ నాయకుడు కళ్యాణం రామచంద్రరావు ఆధ్వర్యంలో గణేష్ నగర్లోని కృష్ణుడి గుడి వద్ద మహిళలతో ప్రత్యేక పూజలు చేయించారు. గీతా పారాయణం చేయించారు. ఈ కార్యక్రమంలో కళ్యాణం రామచంద్రరావుతో పాటు పిన్నెంటి దుర్గారావు, బైరెడ్డి కొండయ్య, వేగి బాసయ్య, ఎం అప్పారావు, వెంకట సత్యం, కె సుబ్రహ్మణ్యం, నంబూరి నాగరాజు, టి నరసింహ తదితరులు పాల్గొన్నారు. మాతకు వృద్ధు బిడ్డలైనటువంటి మనమంతా కూడా దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి ముష్కరులు, టెర్రరిస్టులు చేసే అఘాయిత్యాలకు ఎంతోమంది బలైపోతున్నారు. పెహల్గాంలో జరిగినటువంటి దారుణాలు మరెక్కడ కూడా ఎప్పుడు కూడా జరగకూడదు అనే ఉద్దేశంతో మన సైనిక శక్తిని మన ప్రధానమంత్రి మోడీ గారు, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు వీరందరూ కూడా ఎంతో చక్కగా త్రివిధ దళాధిపతులతోటి ఆలోచన చేసి సింధూరం అని పేరు పెట్టి దానికి ఆపరేషన్ 9 స్థావరాల మీద ఒకే నైట్ ఒకే అరగంటలో మొత్తం అందరినీ కూడా అన్ని స్థావరాలని కూడా ధ్వంసం చేయడం జరిగింది. అలాగే వీరమరణం పొందిన మురళీ నాయక్ గారికి ఈ సందర్భంగా సంతాపం తెలియజేయడం జరిగింది. కావున వారి తల్లిదండ్రులు ఎంతో నిగ్రహంతో ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. మన భారతదేశం సరిహద్దులో సైనికులు పోరాడాలి, విజయవంతంగా జరగాలి అని పూజలు కూడా మహిళలు ఇక్కడ చేయడం జరుగుతుంది. దాంతోపాటు లలిత పారాయణం కూడా చేయడం జరుగుతుంది మహిళలు. పాకిస్తాన్ భారతదేశంపై చేస్తున్న దాడులకు నిరసనగా జ్యోతి స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు శనివారం పట్టణంలో జాతీయ పతాకాలతో ర్యాలీ నిర్వహించారు. పాక్ చేస్తున్న దాడులను విజయవంతంగా అడ్డుకుంటున్న భారత సైన్యానికి అభినందనలు తెలుపుతూ జ్యోతి ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు దత్తు వెంకటేశ్వరరావు జేజేలు పలుకుతూ మాట్లాడారు. భారత ప్రజలందరూ కేంద్ర ప్రభుత్వానికి, భారత సైన్యానికి అండగా ఉంటామని తెలిపారు. పాక్ కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన వీర జవాన్ మురళీ నాయక్కు నివాళులు తెలిపారు. మనకి ఉగ్రవాదుల దాడికి కారణం ఆర్టికల్ 370 రద్దు చేయడం. దీని వలన జమ్మూ కాశ్మీర్లో ఎన్నో ఉగ్రవాదుల మంది మన ఇండియన్ భారత్ మీదకి ఉగ్రవాదులు చేయడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్కరు తమ మాక్ డ్రిల్ అనేది చేయాలి. ఎలా అంటే సైరన్ వినపడగానే వెంటనే రెస్పాండ్ అవ్వడం, మరియు తెలియని వ్యక్తులు ఉంటే వాళ్ళకి దూరంగా ఉండడం, ప్రయాణాలని తగ్గించుకోవడం, అలాగే ఎవరైనా తెలియని వ్యక్తులు ఉంటే వెంటనే పోలీసు వారికి తెలియచేయడం. మరియు సైనికులు ఎంతో మంది వీరమరణం పొందుతున్నారు. మనం ఇక్కడ సుఖంగా హ్యాపీగా పడుకుంటున్నామంటే దానికి కారణం మన కోసం ఎంతో మంది సైనికులు తన త్యాగానికి కూడా వాళ్ళ ఫ్యామిలీని వదిలిపెట్టి ఇక్కడ మన కోసం ప్రాణాలు విడిచిపెడుతున్నారు. వారికి మనం ఎంతో ధైర్యం తెలియజేసి ప్రతి ఒక్కరికి మనవంతు సహాయం అందించాలి. ఆపరేషన్ సింధూర్, అసలు ఆపరేషన్ సింధూర్ అనేది ఆ నేమ్ ఎలా వచ్చిందంటే, అసలు ఆపరేషన్ సింధూర్ అంటే ఎంతో మంది హిందూ సాంప్రదాయాల ప్రకారం వివాహిత మహిళలకు తన నుదుటి మీద పెట్టుకునే బొట్టును సింధూరంగా, ఎంతో పవిత్రంగా దానినే మహిళ వివాహమైనది అన్నట్లు సూచిస్తారు. అలాంటి ఎంతో విలువైన బొట్టును ఆ ఉగ్రవాదులు తమ బొట్టును చెరిపి వాళ్ళ మహిళల కన్నీటికి కారణమైన వారిపై ఎలాగైనా సరే వారికి ఆ దేశానికి బుద్ధి చెప్పాలనే ఆలోచనతో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దీనికి ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టారు. ఎంతో మంది దాదాపు 80 మంది ఉగ్రదాడులపై హతమైనట్లు రక్షణ వర్గాలు తెలిపారు. అలాగే ఎంతో మంది కూడా సైనికులు మన కోసం ఆర్మీలో ఎంతగానో కష్టపడుతున్నారు. అయినప్పటికీ కూడా మనం ఇక్కడ మన వంతు సహాయం మనం చేయాలి. అలాగే వాళ్ళు అక్కడ ఆర్మీలో చేసే వాళ్ళు, అలాగే మన నర్సెస్ కూడా ఆర్మీ వారికి ఎంతగానో సహాయం చేస్తున్నారు. అలాగే ఇక్కడ కూడా మేము అందరం యాజ్ ఏ నర్సింగ్ స్టూడెంట్స్ గా మేము అందరం కూడా ఈ దేశానికి, అలాగే ఆర్మీలో ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్ కి, ఆర్మీ నర్సెస్ వాళ్ళ ఫ్యామిలీస్ కి కూడా భద్రత కల్పించాలని కోరుకుంటున్నాము. ఆడబిడ్డకు సింధూరం అనేది చాలా ప్రాముఖ్యమైంది. కానీ మొన్న పహల్గాంలో జరిగిన దాడుల వల్ల
ఒక భర్తను భార్య ఎదురుగుండానే చంపేసి తన సింధూరాన్ని చెరిపి ఏడ్పించి వెళ్లి మోదీ గారికి చెప్పుకోనని ఎంతో హేళన చేసిన ఉగ్రవాదులకు మోడీ గారు తగిన సమాధానం చెప్పారు. ఆడపిల్ల యొక్క భారత తల్లి యొక్క కన్నీటిని చూసి మోదీ గారు ఎంతో తగిన సమాధానాన్ని వారికి తెలియజెప్పారు. ఒక భారతీయురాలు కంటతడి పాకిస్తాన్ ఉగ్రవాదుల సంస్థానాలని ఎంతో అల్లాడించింది. అలాగే ఈ ఆపరేషన్ సింధూర్ అనే ఒక యుద్ధంలో పాల్గొంటున్న ప్రతి ఒక్క సైనికులకు ఎలాంటి గాయాలైనా నర్సులు అనేవారు తప్పకుండా సహాయం చేయాలి. మునుపట్లో ఫ్లోరెన్స్ నైటింగేల్ ఎలాంటి యుద్ధాల్లో ఉన్న సైనికులకు తన వంతు సహాయం కింద ఒక దీపపు బుడ్డిని తీసుకొని ప్రతి ఒక్క సైనికుడికి సేవ చేయడం అనేది మనం చూసాం. కాబట్టి ఈ ఆపరేషన్ సింధూర్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్క సైనికుడు కుటుంబాన్ని అలాగే అతనికి సంరక్షణ కల్పించే భద్రత మనది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళము ఈ యుద్ధానికి తగిన చర్యలు అనేది తీసుకోవాలి. నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి తామరాడ చిన్న ఆధ్వర్యంలో పాకిస్తాన్పై భారత్ జరుపుతున్న యుద్ధం విజయవంతం కావాలని కోరుతూ స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలోని శివాలయంలో పూజలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో మన దేశ రక్షణ కోసం పోరాడుతున్న సైనికులకు భగవంతుని ఆశీస్సులు కావాలని పూజలు చేశారు. అనంతరం శివాలయం వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని నిర్వహించారు. సేవా కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశవభట్ల విజయ్, యువజన అధ్యక్షులు అత్తిలి బాబీ, మోహన్ రావు, చొప్పా లక్ష్మణరావు, మారిశెట్టి నరసింహమూర్తి, చల్లా సుధీర్ తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశం మీద జరిగినటువంటి దుశ్చర్యలకు దేశవ్యాప్తంగా కూడా దిగ్భ్రాంతి చెంది అలాగే ఆ చేసినటువంటి ఉగ్రవాదులు మీ మోడీకి చెప్పుకోండి అన్నారు. చెప్పుకుంటే ఈ రోజున మోడీ గారు ఇచ్చిన సమాధానం తట్టుకోవడం అనేది వాళ్ళ వల్ల కాదు. కాకపోతే ఈ రోజున పాకిస్తాన్ వాళ్ళు స్నేహభావంగా మానేసి ఉగ్రరూపంగా ఉంటే కనుక మన వాళ్ళని ఒక్క 10 నిమిషాలు వదిలేస్తే కనుక ఇండియన్ ఆర్మీని మొత్తం మ్యాప్ కాదు, అసలు పాకిస్తాన్ అనేది అసలు పుట్టుకతో లేదని చెప్పేసి చేసి రాగలరు. అలాంటిది ఇవాళ మోడీ గారికి చెప్పుకోండి వాళ్ళు చేసిన దానికి 24 గంటలు తిరక్కముందే ఆ ఉగ్రమూకలందరినీ కూడా మట్టుపెట్టినటువంటి మన భారత సైన్యానికి శిరస్సు వంచి పాదాబంధనం చేసుకుంటూ మరి అలాగే మన అనంతపురం జిల్లాకు చెందినటువంటి వీర సైనికుడికి నివాళులు అర్పించుకుంటూ మరి భారతదేశం అంటే వాళ్ళు ఏదో అనుకుంటున్నారు కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ మన భారతదేశానికి స్నేహపూర్వకంగా ఉంటూ అన్యోన్యంగా ఎంతో చక్కగా చేసుకుంటూ మరి ఉన్నారు. మొన్న జరిగినటువంటి ఉగ్ర దాడిలో మరి చాలామంది చెప్తూ ఉంటారు దానికి మతం ఉండదని. మరి ప్రజలందరూ కూడా భారతదేశంలో అందరూ కలిసికట్టుగా ఉన్న ఈ భారతదేశంలో చిచ్చు పెట్టడానికి పాకిస్తాన్ కుక్కలో మరి మతం చూసి మరి 29 మందిని చంపడం జరిగింది. మరి ఏది ఏమైనా సరే మరి భారతదేశంలో మోడీ గారు నాయకత్వంలో భారతదేశ సైన్యానికి సంఘీభావంగా మరి రోజున మోహన్ రావు గారు కార్పొరేటర్ రాష్ట్ర నాయకులు వారి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. అలాగే ఒక 2 గంటల మహిళా శక్తి మీ పాకిస్తాన్ వెళ్ళి వస్తేనే మీది తునాతునకలైపోయింది పాకిస్తాన్ కొంత భాగం. అటువంటిది భారతదేశం సైన్యం ఒక అడుగు ముందుకేసిందంటే మ్యాప్లో లేకుండా పోద్ది పాకిస్తాన్ అని తెలియజేసుకుంటూ మొన్న జరిగిన కాశ్మీర్లో మన భారతీయుల మీద పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుమారుగా 27 మందిని హతమార్చడం జరిగింది. దానికి ప్రతీకారంగా మన భారతదేశం ఎన్నో రకాలుగా యుద్ధ రంగంలో ఆ పాకిస్తాన్ని దెబ్బ కొడుతూ ఉన్నారు. అలాగే మన పాకిస్తాన్ మీద విజయం కలగాలని ఈ రోజున మన దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో గుళ్ళో ప్రత్యేకమైన పూజలు జరిపిస్తూ అలాగే చలివేంద్రంలో మజ్జిగ పోసి అలాగే సైనికులకు మద్దతుగా పలుకుతూ మన భారతీయులందరూ కూడా చాలా మన పాకిస్తాన్ మీద విజయం కోసం చాలా ఆశగా చూస్తున్నారు. ఆ భగవంతుడు మన జవాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి సరైన మనసు బలం ఇచ్చి మన పాకిస్తాన్ మీద నగ్గేలాగా మన వాళ్ళు ఎవరికి కూడా ఏ హాని జరగకుండా చాలా వాళ్ళు ఈజీగా విజయం సాధించాలని కోరుకుంటూ స్థానిక 5వ వార్డు శ్రీ శ్రీనివాస రామాలయంలో శనివారం పూజల్లో భాగంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీనివాస్ ప్రత్యేక పూజలు అన్న సమారాధన జరిపారు. భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధం దాడుల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరుగుతున్న భారత్ యుద్ధం సంపూర్ణంగా విజయవంతం కావాలని సైనికులకు భగవంతుని ఆశీస్సులు కోరుతూ పూజలు జరిగాయి. అనంతరం దువ్వా శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్న సమారాధన జరగగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు అనిల్, మురళి పాల్గొన్నారు.
స్థానిక 5వ వార్డు సుబ్బారావుపేట శ్రీ గోకుల వీరస్వామి రామాలయ ప్రాంగణం శ్రీ శ్రీనివాస రామాలయం నందు ఈరోజు శనివారం సందర్భంగా ఉదయం నుంచి కూడా భక్తుల దర్శనార్థం విశేష పూజలు నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈరోజు ఉదయం స్వామివారి నైవేద్యం మహాప్రసాదం వితరణ శ్రీ ఎడవల్లి వెంకటరమణ శ్రీమతి పూర్ణ దంపతులచే ఈరోజు మన ప్రసాదం వితరణ జరిగింది. అలాగే ఈరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం మరి దువ్వా శ్రీనివాస్ గారి సహకారంతో జరుగుతుంది. మరి మన భారతదేశం మీద పాకిస్తాన్ ఉగ్రదాడులు జరగడం వల్ల జరిగిన నష్టానికి ప్రతిఘటనగా మన మోడీ గారి ఆదేశాలతో మన భారత సైన్యం పోరాటం చేయడం అందరికీ తెలిసిందే. ఆ పోరాటంలో మనం విజయం సాధించాలని చెప్పి ఈరోజు ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. అందులో భాగంగానే ఈరోజు అన్నదాన కార్యక్రమం దువ్వా శ్రీను గారు నిర్వహించడం జరుగుతుంది. వారికి కూడా ఆ స్వామివారి ఆశీస్సులు నిండుగా ఉండాలని, ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని, మరి ఆయన ఇంకా ఉన్నత పదవులకు వెళ్ళాలని చెప్పి శ్రీనివాస్ గారిని కోరుకుంటూ స్థానిక సుబ్బారావుపేట 5వ వార్డు పాబోలువారు వీధి చేసిన శ్రీ శ్రీనివాస రామాలయంలో మరి ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతున్న విషయం భక్తులకు విదితమే. అయితే అందులో భాగంగా ఇవాళ మరి మన భారతదేశం ఉగ్రవాదుల మీద చేస్తున్న పోరాటంలో మన దేశ సైనికులకి మన స్వామివారి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటూ తాడేపల్లిగూడెం భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు శ్రీ దువ్వా శ్రీను గారు మరి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారి పార్టీ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రతి శనివారం నవరత్నాల టీం ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్న సమారాధనను నిర్వహిస్తున్నారు. ఈ వారం 356వ శనివారంగా తాళముదునూరుపాడుకు చెందిన పురిపిరెడ్డి జయంతి వైశాఖ మాసం పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు పురిపిరెడ్డి జావని సందీప్ కుమార్ దంపతులు, నాయనమ్మ తాతయ్యలు అరుణ్ కుమారి కన్నారావుల ఆశీస్సులతో అన్న సమారాధన చేశారు. నవరత్నాల టీం దాతలకు కృతజ్ఞతలు తెలుపుతూ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. మన తాడేపల్లిగూడెంలోను ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగుండా ఉన్న శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద మా నవరత్నాల టీం నిర్వహించే అన్నదాన కార్యక్రమం ఈ వారం 356వ వారానికి చేరుకుంది. ఇన్ని వారాలు ఈ అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది అంటే ముఖ్య కారణం దాతల సహకారం వల్లే మేము ఇన్ని వారాలు కూడా ఈ కార్యక్రమాన్ని చేయగలిగాము. ఈ వారం దాతలుగా తాళముదునూరుపాడు వాస్తవ్యులు పొరిపిరెడ్డి ఖైతి వైశాఖ మాసంలో పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రి పొరిపిరెడ్డి జావని సందీపు, నానమ్మ తాతగారు పొరిపిరెడ్డి అరుణ్ కుమారి కన్నారావు గారు ఆశీస్సులతో ఈరోజు ఈ అన్నదానాన్ని సహకరించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ శ్రీనివాసుడు ఎల్లవెల్లా కాపాడాలని మా నవరత్నాల టీం కోరుకుంటోంది. ప్రతి శనివారం వెంకటేశ్వర గుడి దగ్గర అన్నదానం జరుగుతున్న విషయం అందరికీ విదితమే. ఈ అన్నదానం ఇలా జరగడానికి కారణం దాతల సహకారమో భగవంతుని సహకారం లేనిదే మా నవరత్నాల టీం ఇలాగా అన్నీ చేయలేము. అలాగే పెళ్లి రోజులు, పుట్టినరోజులు, ఇతరత్ర కార్యక్రమాలకు సహకరించవలసిన నంబర్ 92960097. మనము అన్నాన్ని చాలు అంటాము, ఇంకేమైనా కావాలంటే ఇంకా అంటాము. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అలాగే అందరూ అన్నదానంలో పాల్గొని ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు పొందాలని నవరత్నాల టీం మనసారా కోరుకుంటున్నాము. ఉపాధి శ్రామికులకు పని ప్రదేశాల్లో మజ్జిగ సౌకర్యాలని కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం నాయకులు చెర్ల పుల్లారెడ్డి, కండెల్లి సోమరాజులు డిమాండ్ చేశారు. శనివారం పెంటపాడు మండలంలోని ముదునూరు, ఆకుతీగపాడు గ్రామాల్లో జరుగుతున్న జాతీయ ఉపాధి హామీ పథకం పనుల వద్దకు వారు వెళ్లి శ్రామికులతో మాట్లాడారు. ప్రతి 15 రోజులకు జీతాలు చెల్లించాలని, పని ప్రదేశాల్లో మెడికల్ కిట్లు పెట్టాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధి మిత్రులు పాల్గొన్నారు. గతంలో ఉన్న సభ్యుల కన్నా ఈవేళ సభ్యులు పెరిగారు ఉపాధి కూలీకి. కారణం ఏంటంటే వ్యవసాయ పనులకు సంబంధించి ఊడిపికి బెంగాళూరు ఊడిపి ఊడుస్తున్నారు, కోతలకు సంబంధించి మెషిన్లు వచ్చి కోతలకు వస్తున్నాయి, కట్టేతలు లేవు, నూర్పులు లేవు, ఏమీ లేవు. ఇవాళ వ్యవసాయ పనులు అనేది ఇవాళ వ్యవసాయ కార్మికుడికి దూరం అయిపోయినాయి. అటువంటి పరిస్థితులు ఇవాళ వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళు ఇవాళ వ్యవసాయ పనులు లేక ఉపాధి కూలీకే వస్తున్నారు. గతంలో గ్రామానికి 10 మంది ఉపాధి పనికి వస్తే ఇవాళ 100 మంది ఉపాధి పని మీదే ఆధారపడి ఉన్నారు. అటువంటి దానికి బడ్జెట్లోనే 86,000 కోట్ల కేటాయించడం అనేది చాలా ఆశిస్పదం. ఎందుకంటే ఈ ఉపాధి కూలీలు పెరుగుతున్నారు కాబట్టి బడ్జెట్లో 2,46,000 కోట్ల రూపాయలు కేటాయించమని వ్యవసాయ కార్మిక సంఘం అడుగుతుంది. దాని బడ్జెట్లో కేటాయించలేదు. అది ఇతర రంగాలకు కేటాయిస్తున్నారు తప్ప ఉపాధి పనికి మాత్రం కేటాయించట్లేదు. కారణం ఏంటంటే ఈ ఉపాధి పనికి దండమారి పని ఒక లెక్క వచ్చింది. వీళ్ళు చెట్టు కింద కూర్చుంటున్నారు, డబ్బులు అడ్డుపోతుందని చెప్పి అంటున్నారు. ఇవాళ నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగినాయి. పప్పులు కానీ, ఉప్పులు కానీ, నూనెలు ప్రతిదీ కూడా విపరీతంగా పెరిగినాయి. అవి కొనుక్కోవాలంటే వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడం చాలా కష్టంగా ఉంది. ఓ పక్కన వైద్యం పెరమైపోయింది, విద్య పెరమైపోయింది, అన్ని పెరమైపోయి
సామాన్య మానవ బతకలే కష్టంగా ఉండే పరిస్థితుల్లో బడ్జెట్లో నిధులు కేటాయించమని చెప్పి వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం మేము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.